వెలుగొండ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కృష్ణా జిల్లాలో విడుదల చేయనున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల పునరావాసం, కృష్ణా జలాల విడుదల తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆశ కళ నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అప్పుడు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఇప్పుడు ప్రాజెక్టును కృష్ణా జలాల విడుదల కానుండడం ఆ ప్రాంత ప్రజలపై చంద్రబాబు నాయుడుకున్న అనుబంధం, బాధ్యత, చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు అపర భగీరథుల్లా కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మాట నిలబెట్టుకుందని అన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన అందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నా సరే తప్పకుండా చేస్తాము. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం. చుట్టుపక్కల ప్రాంతాల రైతాంగానికి దాదాపు 4 లక్షల పైన ఎకరాలకి నీళ్లు అందించడం కాదు, 23 లక్షల ఎకరాలకి మనం మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 30 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్నారనమాట. ఈ ప్రాజెక్టు ఇవాళ ఇవ్వటం చాలా మంచిది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట అనమాట, ఈ ప్రాజెక్ట్ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడమే కాకుండా ఆ రోజు ఏదైతే చెప్పారో మార్కాపురం జిల్లా ఇస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వటం జరిగిందండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఈ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పామో ఆ 2 కార్యక్రమాలు చేయటం జరిగిందనమాట. మీరు ఇంకోటి కూడా గమనించాలి, ఈ ప్రాజెక్ట్ని డీనోటిఫై చేశారు ఏది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆ రోజు మేము అపోజిషన్గా ఉండి కేంద్ర మంత్రి గారికి రిప్రజెంటేషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ పోయి మేము కానీ, లేకపోతే స్వామి గారు, సాంబశివరావు గారు, అప్పుడున్న నారాయణ రెడ్డి, ఉగ్ర అశోక్, ఎలక్షబాబు, వీళ్ళందరూ కూడా షెకావత్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని నోటిఫై చేయమని చెప్పి, దీనికి నీటి లభ్యత ఇవ్వమని చెప్పి ఆ రోజు ఈ ప్రాజెక్ట్ని కాపాడుకుంది ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకి నీటి లభ్యత ఇవ్వకూడదని ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండానే జాతికి అంకితం అని చెప్పి మోసం చేసి ఆయన ఇంటికి అంకితం అయిపోయాడు. ఇట్లాంటి మోసం చేసి తప్పు చేశాడు. ఇవాళ ఏదైతే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం అయిపోయింది, జిల్లా వేయటం అయిపోయింది. మీరు ఏదైతే R&R అన్నారో ఆ లబ్ధిదారులకు ఏ ఒక్క లబ్ధిదారుకి నష్టం జరగకుండా అందరూ కూడా న్యాయం చేసేదానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఆశ కళలకి రేపు నిజం చేయబోతా ఉన్నాయి. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1996 మార్చి 5వ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిలాగా ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చరిత్ర ఏంటంటే, ఆ రోజు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ నీటిని విడుదల చేస్తున్నారంటే ఈ ప్రాజెక్టుకి, ఈ ప్రాంత ప్రజలకి వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, వారి యొక్క బాధ్యతని, చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వాలు కంటిన్యూస్గా వస్తున్నప్పటికీ కూడా గతంలో ఈ ప్రాజెక్టులో చాలా అపహాస్యాలు కూడా చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఇక్కడ R&R ప్యాకేజీని ఎవరికి కూడా పేమెంట్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక చుక్క నీళ్లు కూడా ప్రవహించే పరిస్థితులు లేకుండా పూర్తి చేశామని ఆర్భాటాలు చేసి నిందలేసి వెళ్ళిపోయారు. ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పారు. వాస్తవికతలోకి వస్తే మా ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో పెట్టి బాకీలు పెట్టినటువంటి వాటిని కాంట్రాక్టర్ పెండింగ్ కూడా బిల్స్ని పేమెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు R&R ప్యాకేజ్ మొత్తం కూడా 900 కోట్లలో ఇప్పటికీ 765 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మిగిలిన మొత్తానికి కూడా 2-3 రోజుల్లో మేము పేమెంట్ కూడా చేయబోతా ఉన్నాం. వీటికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారు వెరిఫై చేసి అప్డేట్ చేసే వరకు ప్రాసెస్ చేస్తూ పేమెంట్ చేస్తూ ఉన్నాం. కొంతమంది పని కట్టుకొని ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రావడం వాళ్ళకి ఇష్టం లేదో అర్థం కావట్లా. ఇక్కడ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మీకు ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది కదంటే అని మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, ఈ వెలుగొండ నల్లమల సాగర్ నీళ్ళు రావడం మీకు ఇష్టం ఉందా, ఇష్టం లేదా? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. 2, ఈ ప్రాంతంలో ముంపు గ్రామాల నిర్వాసితులు కూడా నేను
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం, వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా వాళ్ళు ఈ త్యాగంగా బయటకు వచ్చేసి మనకి కాలనీలో స్థిరపడటానికి వస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 11 గ్రామాల ప్రజలు కూడా కొంతమంది వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, 2019లో ఆ రోజున కొంతమంది 18 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. కానీ ఆ రోజు మేము 12,50,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ₹1 అయినా పెంచారా? మీ మీద ఎలాంటి ప్రేమ అభిమానం లేదు. చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మాట్లాడిన భాష చేసేవాళ్ళు. ఏమీ చేయకుండా, ఏమీ పెట్టకుండా జాతికి అంకితమైన డ్రామాలు చేస్తే ఈరోజు TBM బస్సులు తీసుకురావడం కావచ్చు, లైనింగ్ పూర్తి చేయడం కావచ్చు, ఫీడర్ కెనాల్లో మొత్తం కూడా ఆ రోజు మంత్రులందరూ, మా నామానాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు, మీ అందరం కూడా వెళ్ళి విజిట్ చేస్తే చాలా దారుణంగా బ్రీచెస్ పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇది ఏ విధంగా అంకితం చేశారో మాకు అర్థం కాల. రెండోది, ఒక అతను ఈ పక్కన గిద్దరులో ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ మన కోటంబాయి ఆ రోజు మాట్లాడుతున్న గురించి మీరు నీళ్ళు ఎందుకు ఇస్తారని మాట్లాడుతున్నాడు. ఇంత ఎల్నినా ఉన్నప్పటికి కూడాను మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో డెల్టాలో పంటలు వేయద్దని మనం చెప్తున్నాం. చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా పంటలు వేయొద్దు అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరువు కాటకాలన్న పరిస్థితికి 10 TMCల నీటిని ఇస్తుంటే మీరు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇస్తున్నారని మాట్లాడుతారంటే మీ పార్టీ నీళ్ళే వద్దని కోరుకుంటుందా? 2019లో మీకు ఎక్కువ స్థానాలు ఇచ్చారు. నిన్న కూడా మీకు ఒక ఎమ్మెల్యే ఇక్కడ గెలిపించారు. ఇలాంటి వాళ్ళని మీరు మోసం చేయాలనుకుంటున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అక్కడ చెప్తున్నా, ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకి ఆఖర లబ్ధిదారుడి వరకు మేము వాళ్ళకి R&R ప్యాకేజీ పే చేసేది సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా చెప్పారు 10 డాక్యుమెంట్స్ పైన మేము ఇస్తున్నాము. అందులో వాళ్ళు వెరిఫై చేసుకుని ఈ డాక్యుమెంట్ తీసుకొస్తే జెన్యూనిటీ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అవార్డులో మనం చేసేది సిద్ధంగా ఉన్నామని R&R ప్యాకేజ్ కమిషనర్ గారు కూడా క్లారిటీ చేశాం. కలెక్టర్ గారు కూడా చేశారు. మీకు ఇచ్చినటువంటి దాని ప్రకారం అర్హత ఏ ఒక్కడున్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ డాక్యుమెంట్స్ లిస్టు కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు. మా ప్రజాప్రతినిధులు కూడా, ఎమ్మెల్యేలు కూడా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కూడా అప్పీల్ చేపిస్తున్నాం. మీ డాక్యుమెంట్స్ ఏది తీసుకొచ్చినా మీ సరిపోల్చుకొని పేమెంట్ చేయడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 900 కోట్ల రూపాయలు మేము చెప్పాం, అది మొత్తం చేస్తున్నాం. ఇంకా అదనంగా అవసరమైన చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ ఒక్క నిర్వాసితుడు నష్టపోకూడదు మా ముఖ్యమంత్రి ఆలోచన. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ లేని పెద్ద సంక్షేమం చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏ లబ్ధిదారుడికి కూడా అన్యాయం చేయకూడదు అనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అధికారులు, మా ప్రజాప్రతినిధులంతా నిర్ణయం అండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మార్కాపురం ప్రాంతానికి ఎన్నికల ముందు మేము చెప్పినట్టుగా జిల్లా ఇవ్వడం జరిగింది. గతంలో 4 శాసనసభ్యులు ఇక్కడ ఉండి జిల్లా తేలేకపోయారు. ఈరోజు నీళ్ళు ఇస్తుంటే నీళ్ళు వద్దంటారు వాళ్ళు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ క్లస్టర్ రాయలసీమతో పాటు మార్కాపురం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా మార్కాపురం జిల్లాను మొదటి ఫేజ్లో పెట్టి ఈ ప్రాంత రైతుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకునే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చి 1290 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ డ్రింకింగ్ వాటర్ కింద నల్లమల్ల సాగర్లో ఇంటేక్ వెల్ కట్టి మన వాటర్ ఇచ్చేదానికి కూడా ప్రాజెక్టుకు సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. వారు ఫౌండేషన్ వేశారు. ఈ ప్రాంతంలో ఎల్నినో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సమయంలో ఇక్కడ నీళ్ళు ఇవ్వడం ద్వారా ఈ పనులు పూర్తి చేసి మళ్ళీ మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మరి అక్కడ ఉన్నట్టు ఈరోజు కొంతమంది నాయకులు ఎందుకు దుష్ప్రచారం నాకు అర్థం కావట్లా. ఈ ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు ఎల్నినో ఉన్న ప్రాంతాల్లో కూడా 10 TMC నీళ్ళు తేవడం మీకు ఇష్టం లేదా? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టినప్పుడు రిజర్వాయర్లో ఒకేసారి నిండా నీళ్ళు ఎవరు, అది టెక్నికల్గా ప్రూవ్డ్ 1/3 ఆఫ్ వాటర్ ఇచ్చుకుంటూ ఆ డ్యామ్ స్ట్రెంగ్త్ సేఫ్టీ దృష్ట్యా ఇచ్చుకుంటూ వెళ్తారు. అలాంటిది కొద్దిగా ఎందుకు ఇస్తారు మొత్తం వాళ్ళని మీ అజ్ఞానంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి సహకరించండి. మీ అందరూ కూడా ఈ మంచి సంకల్పానికి మీకు సహకారం ఇవ్వండి. ఈ మంచిని స్వాగతించండి. మీరు చేయలేని పని మేము చేశాం. రాజకీయంగా మీరు పతనం అయిపోతున్నారు. రాజకీయంగా భూస్థాపిత భయం పట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేయబాకండి. మీరు ప్రజలకి, ప్రభుత్వానికి సహకరించండి. నిర్వాసితులకు కూడా మేము ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన త్యాగాన్ని, మీ సహకారాన్ని మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఈ భూమి గుర్తుపెట్టుకుంటుంది, ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు.
మీ వల్ల మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకి సాగునీటికి, తాగునీటికి మీ త్యాగాల ఫలితంగా లబ్ధి చేకూరుస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి శ్రీశైలంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మల్లన్న దగ్గర నుంచి కృష్ణానదిని చెన్నకేశవ స్వామి అనేటువంటి మార్కాపురంగా తీసుకొచ్చేటువంటి ఒక చరిత్ర. కృష్ణమ్మని మనం ఈ టన్నెల్స్ ద్వారా, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం తీసుకొచ్చాం. శివకేశుల అనుబంధం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ భగవంతుల దివ్యాశీస్సులు కూడా ఈ ప్రాజెక్టుకి, ఈ ప్రజలకి మెండుగా ఉండాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాజెక్టును పూర్తిగా చేయాలి. ప్రజలందరూ ఈ ప్రాజెక్టుతో